కానీ ఈ స్కెచ్ లో ఎక్కువ లేడీ గెటప్స్ వేసి ఉంటారు కదా. అవునండి. అసలు ఆ టైంలో మీ ఫీల్ ఏంటి అసలు? అమ్మో నిజంగా లేడీస్ అందరికీ వందనాలండి బాబు, దండం పెట్టాలి. అమ్మో నిజంగా అసలు అంటే కొంచెం చిరాకు ఉంటుందండి. ఇప్పుడు రెగ్యులర్గా వేసేసి శారీ అది కట్టుకునేసరికి అదేమో ఎలా కట్టుకోవాలో తెలీదు, ఎలా ఉండదు, అది జారిపోతూ ఉండేది. ఇటు పిన్స్ పెట్టుకొని అది పెట్టుకొని మళ్ళీ నార్మల్, ఇప్పుడు నార్మల్ అంటే జస్ట్ లైట్గా టచ్అప్ వేస్తారు అంతే, లేదు అంటే ఫౌండేషన్ వేసేస్తారు. లేడీ గెటప్ కంటే ఓ 2-3 ప్యాచ్లు వేయాల్సిందే మాకు. వేసి ఈ గడ్డం కనబడకుండా, ఇది కనబడకుండా, లిప్స్టిక్ అవన్నీ వేస్తే అంతే దొక్కబెట్టినట్టు ఉండేది. ఫేస్కి ఏదో ఫేస్ ప్యాక్ వేసుకున్నట్టు, ముల్తాన్ బట్టి రాసుకున్నట్టు ఉండేది. అమ్మో చాలా కష్టం అండి బాబు. ఎందుకంటే ఇంకోటి అలవాటు లేని డ్రెస్ కదా, స్టేజ్ మీద చేస్తే ఎక్కడ ఊడిపోద్దు, ఎక్కడదైపోద్దు, అవన్నీ జాగ్రత్తలతో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. అవును, నేను ఇదే అడుగుదాం ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. మరి ఇంట్లో లేకపోతే ఊర్లో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఇదేంటి వెళ్ళి ఇది చేస్తున్నావు నువ్వు అట్లా ఎప్పుడు అలాంటిది అయితే అలాంటి అనుకోలేదు. ఎందుకు అని అంటే ఒక ఆర్టిస్ట్ అన్నవాడు ప్రతి ఒక్కటి చేయాలండి. ఆర్టిస్ట్ అన్నవాడు నేను ఈ క్యారెక్టర్ చేస్తాను, అబ్బాయి ఇవి చెయ్యను అని అనొద్దు. పెద్ద పెద్ద వాళ్ళే, ఇప్పుడు చిరంజీవి గారు కానివ్వండి, వెంకటేష్ గారు కానివ్వండి, నాగార్జున గారు కానివ్వండి, అక్కినేని నాగేశ్వరరావు గారు కానివ్వండి, ఈవెన్ మన సీనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, గారు కానివ్వండి, అందరి ప్రతి ఒక్కరు లేడీ గెటప్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కాటం రైడర్ సాంగ్ మీద శారీ కడతారు. అంటే ప్రతి ఒక్కరు లేడీ గెటప్ వేశారు, ఎవరు కూడా లేదు. ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు పరిపూర్ణంగా ఉండాలంటే అన్నీ చెయ్యాలి. నేను ఇది చెయ్యను, అమ్మో చెయ్యి లేడీ గెటప్ అని అనుకోవద్దు. అది గెటప్ అంతే, నువ్వు లేడీగా మారట్లేదు కదా. సో అందులో నో డౌట్ అండి, అందులో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏమనలేదు. కాకపోతే రెగ్యులర్గా ఇప్పుడు మా దాంట్లో కొంతమంది ఫేస్ చేసే ప్రాబ్లం అంటే రెగ్యులర్గా వాళ్ళకు ఏమైందంటే వాళ్ళు లేడీగా సెట్ అయిపోయారు. వాళ్ళు బాయ్సే, వాళ్ళు బాయ్సే. కాకపోతే ప్రతిసారి ఇప్పుడు మా దాంట్లో హరి, ఇప్పుడు ఇంకొక హరి అని ఇంకొక అబ్బాయి వచ్చాడు, మోహన్, వీళ్ళు ఏంటంటే వీళ్ళు బాయ్సే. కాకపోతే వీళ్ళు లేడీ గెటప్ సెట్ అయిపోయిందని ప్రతిదిగా వాళ్ళకి అదే వేసేస్తున్నారు. వేసేసరికి బయట కూడా ఈడేమన్నా తేడానా అని పాపం వాళ్ళని కొంతమంది అనడం, వాళ్ళు కొంచెం హర్ట్ అవ్వడం, అది జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ఆ తప్పు మాది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా టీం ఉందనుకోండి, నా దాంట్లో హరి ఖచ్చితంగా లేడీ గెటప్ వేయాల్సింది. ఇప్పుడు హరికి జెంట్స్ వేస్తే అంటే వాడు నార్మల్గా ఉంటే లేడీ గెటప్ ఎవరు వేస్తారు? ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండో లేకపోతే లవరో ఆంటీనో ఏదో ఒక లేడీ ఉండాలి. సో నీకు అది సెట్ అయింది కదా, నువ్వు అదే ఫిక్స్ అయిపోయి వానికి అదే వేయడం వల్ల చూసేవాళ్ళు కూడా ఏంటి. నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ అండి, ఎందుకని జబర్దస్త్లో మేల్ క్యారెక్టర్స్నే లేడీ గెటప్స్ వేయించారు కానీ మొన్నటి వరకు రోహిణి గారు ఎవరో కొంతమంది ఎంటర్ అయ్యే వరకు అసలు ఎందుకు ఫీమేల్స్ని తీసుకురాలేదు? అదే చెప్తానండి. ఇప్పుడు బాయ్స్కి ఫీమేల్ గెటప్స్ వేసినప్పుడు కామెడీ పడింది, అప్పుడు జబర్దస్త్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు లేడీస్ వచ్చాక కామెడీ తగ్గింది. సీరియస్లీ అంటే ఇప్పుడు ఎందుకో నేను చెప్తాను, అంటే వీళ్ళు చేయలేక, రోహిణి వాళ్ళు కానివ్వండి వీళ్ళు చేయలేక నేను అనట్లా. ఇప్పుడు నేను లేడీ గెటప్లో నా చంద్రన్న నన్ను కొడితే మీరు నవ్వుతారు, నా ఇది ఊడిపోయినా ఇది జారినా నేను ఇట్లా అనుకున్నా కొన్ని ఎఫెక్ట్లు వేసి నవ్వుతారు. అదే లేడీని కొడితే కొట్టలేరు. నీ మొహం మండ అని చెప్పి నన్ను కొట్టడానికి వస్తుంది. ఒక లేడీని నీ మొహం మండ అని అంటే అది కొంచెం చూసేవాళ్ళు ఏంట్రా లేడీని పట్టుకొని అలా అంటున్నాడు అనేది ఒకటి వస్తుంది. అట్లా ఇప్పుడు మా రాములనే చూడండి, రాముల ఏంటంటే నేను రచ్చరావిని మెయింటైన్ చేసుకుంటూ అన్నీ అడుగుతూ ఉంటా, నాకు ఇది కావాలి, నాకు రింగు కావాలి రాజు, నాకు ఇది కావాలి రాజు అని అడుగుతుంటా. అదే అక్కడ లేడీ ఉండి సేమ్ రచ్చరావన్న అక్కడ ఉండి సేమ్ చంద్రాన్ని అక్కడ చేస్తుంటే కొంతమంది చూసానంటే లేడీస్ అబ్బాయిలు మోసం చేస్తారా, ఆడు ఏమనుకుంటున్నాడు, అది ఏం కాన్సెప్ట్, అది అట్లా డైవర్ట్ అయిపోతుందండి లేడీస్ వచ్చేసరికి. ఓకే, అసలు మీరు ఎన్ని ఇయర్స్ అండి ఇప్పుడు? ఇప్పటికి 11 years 11 years చేశానండి జబర్దస్త్లో. అందులో టీమ్ లీడర్గా 9 years చేశాను. ఫస్ట్ రాఘవ్ గారు, సెకండ్ నేను. అన్ని రోజులు టీమ్ లీడర్గా చేసిందంటే మేమిద్దరమే అండి. అంటే జబర్దస్త్ గురించి ఇన్ అండ్ అవుట్
స్ట్రెంగ్త్, అలానే వాళ్ళకున్న వీక్నెస్, ఎవ్రీథింగ్ తెలుసు మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా కదా. ఒకప్పుడున్న జబర్దస్త్ కి ఇప్పుడున్న జబర్దస్త్ కంపారిజనే లేదా, ఆ విషయం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. అదే చెప్పాను కదా, డెవలప్ అవుతుంటే కొంచెం ఒకటి ఏంటంటే ఒకప్పుడు జబర్దస్త్ ఒక్కటే ఉండదు కామెడీ షో అంటే. సో ప్రతి ఒక్కరు ఇంటిల్లి పాది కలిసి చూసేవారు. ఇప్పుడు చాలా షోస్ అయిపోయినాయి, ఏ షో చూసినా అందులో ఖచ్చితంగా స్కిట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక చోట ఒక ఐటమ్, ఫుడ్ ఐటమ్ స్పెషల్ అనుకోండి, అందరు అక్కడికి వచ్చి తింటారు. ప్రతి చోట ఫుడ్ ఐటమ్ ఉంటే అది అంత దూరం ఎందుకు లేరు, ఇక్కడ కూడా దొరుకుతుంది, అంత దూరం ఎందుకు లేరు. ఇప్పుడు మండీస్ ఉండే ఒకప్పుడు అమీర్పేట్ చాలా ఫేమస్ మండీస్కి. సో అమీర్పేట్కి వచ్చి తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాడవాడకు మండీ అయిపోయింది. అమీర్పేట్ ఎందుకు ఇక్కడే తిందాం పట్టేసే అనేసి అదే ఉంటుంది. సో ఇదే జరుగుతుంది అంతే. అంటే జబర్దస్త్ ఒకటే కామెడీ షోకు ఉంటే అందరు దాన్ని ఆదరించేవారు, ఇంకా ఆదరించేవారు. కాకపోతే ఏ షో వచ్చినా, అది పండగ ఎపిసోడ్లే కానివ్వండి, లేకపోతే ఏదైనా స్పెషల్ షోలే కానివ్వండి, ఈవెన్ డ్యాన్స్ షోలలో కూడా కామెడీ చేస్తున్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడ చూసినా కామెడీ ఉంది కదా, దాన్ని ఎందుకు పర్టికులర్గా చూడాలని అదొకటి ప్లస్. జబర్దస్త్ గురించి వద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసేసి జబర్దస్త్లో జడ్జెస్ నాగబాబు గారు బయటికి వెళ్ళినప్పుడు వచ్చినంత కాంట్రవర్సీ నెక్స్ట్ వేరే ఇంకొక టాపిక్ పైన జరిగింది. నెక్స్ట్ వెళ్దాం. ఆయన బయటికి వెళ్ళటం, డైరెక్టర్కి ఆయనకి ఏవో ఇష్యూస్ నడిచాయి అని చెప్పేసి కొంతమంది నాగబాబు గారితో సహా బయటకు వెళ్ళిపోవటం, ఆ టైంలో కొంత డిస్టర్బెన్స్. అసలు వాస్తవం ఏంటి, నిజంగానే నాగబాబు గారికి డైరెక్టర్కి ఇష్యూస్ నడిచాయా? ఎస్ అండి, అది 100% మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ నాగబాబు గారికి డైరెక్టర్కి ఇష్యూ జరిగితే పెద్దవాళ్ళు ఉన్నారు, మల్లెమాల ప్రొడక్షన్ అనేది చాలా పెద్దది, దానికన్నా ఈటీవీ చాలా పెద్దది. డైరెక్టర్ ఎవరండి, నాగబాబు గారు ముందు అదేంటి అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి అది చేస్తారు. డైరెక్టర్స్ నితిన్ భరత్ కదా, అప్పుడు నాగబాబు నితిన్ అన్న భరత్ నాగబాబు గారు ఉన్నప్పుడు వాళ్ళే ఉండే. యాక్చువల్లీ అది చాలా రాంగ్ అండి. అది ఏంటంటే నాగబాబు గారు అప్పుడు రాజకీయాల్లో కొంచెం బిజీ అయిపోయి ఆయన వెళ్ళిపోయారు తప్ప, డైరెక్టర్కి ఆయనకు ఉంటే ఇప్పుడు నాగబాబు గారిని ఈటీవీ ఎందుకు వదులుకుంటుంది, మల్లెమాల ఎందుకు వదులుకుంటుంది, మీరే ఆలోచించండి. పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పుడు వేరే ఛానల్లో అదే టైంలో వెళ్ళకూడదుగా. అదే టైంలో వెళ్ళకూడదు అని అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మీరు వెళ్ళారండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏంటంటే ఫస్ట్ అనసూయ గారు ఉండాలి. అనసూయ గారు కొన్ని అంటే తనకు ప్రెగ్నెన్సీ వల్ల తను బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఆ షో నుంచి వెళ్ళి. అప్పుడు రష్మి వచ్చింది. రష్మి వచ్చాక అనసూయ గారు అంటే ఆల్ ఫిట్ అయిన తర్వాత కూడా తీసుకోలేదు అనసూయ గారు. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ మనము ఒకరిని పెట్టుకున్నాం కదా. సో మనం ఎలా వెళ్ళిపోమని చెప్తాం, ఆ తర్వాత కొన్ని రోజులకి షో క్రేజ్ పెరిగి రెండు చేద్దాం, ఎక్స్ట్రా జబర్దస్త్ చేద్దాం అన్నప్పుడు అప్పుడు మళ్ళీ అను గారిని తీసుకోవాల్సి వచ్చింది. సో అలాగే నాగబాబు గారు వెళ్ళిన వెంటనే ఇంకొక ప్రత్యామ్నాయంగా మను గారిని పెట్టారు, జడ్జిగా పెట్టారు. అప్పుడు నాగబాబు గారు ఫ్రీ అయ్యేసరికి మనం మను గారిని వెళ్ళిపోమనిలేం కదా. సో అప్పుడు సంస్థకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో అదే ఆలోచించి వీళ్ళు పిలవలేదు. సో అప్పుడు కొంతమంది కూడా వెళ్ళిపోయారు, ఎవరు ధనరాజ్ అన్న కానీ వేణన్న. అప్పుడు వీళ్ళు సినిమాలు బిజీ ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత సార్ మనందరం ఉన్నాం కదా అనేసరికి మరి మనం ఇంకొక ఛానల్కి వెళ్ళిపోదాం అలా వెళ్ళిపోయారు తప్ప అంతకు మించి ఇది డైరెక్టర్కి నాగబాబు గారికి మధ్య ఇష్యూ అయితే అసలుకి కదండి. బికాజ్ ఎందుకంటే నాగబాబు లాంటి ఒక లెజెండ్ని ఎవరు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అది మల్లెమాల సంస్థ కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, అంత పెద్ద ఎందుకు వదులుకుంటుంది. మీరు అనుకున్నట్టుగానే ఏదో గొడవలు జరిగితే వాళ్ళని వీళ్ళని పిలిచి కాంప్రమైజ్ చేస్తారు, లేదా నాగబాబు గారు సపోర్ట్ చేసి పిచ్చోడే అంత పెద్ద ఆయనతో నీకేంద్రా నువ్వు నిన్న మొన్న వచ్చావని అంతే కదండి. అంతే తప్ప ఎవరైతే వదులుకోరు. ఇది చాలా ఇది ఏంటంటే ఏమైందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఒకటి వచ్చింది కదండి, ఎవరికి ఏది దొరికితే అది రాసేసుకోవడం, ఇప్పుడు ఏదైనా కంటెంట్ జరిగితే దాని మీద రాసేసుకోవడం, ఇది ఒక్కటి చాలా అదైపోయింది. మనకేంటంటే ఆ పైన ఇప్పుడున్న బిజీలో మీరు వెళ్తుంటే ఆడ వస్తూనే ఉంటుంది అదేంటి ఆ క్యాప్షన్, అరే అమ్మ ఇదేదో ఉందని లోపలికి వెళ్తే తప్ప అదేంటన్నది తెలియదు. అంటే తంబునైల్ మీద ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకొకటి ఉంటుంది. సో చాలామంది అలా తంబునైల్ చూసి మోసపోయిన వాళ్ళే వాళ్ళకి చెడింది అని అనుకుంటారు, అంతే తప్ప అసలు దీనికి ఏ రాజకీయ కోణం లేదు, వాళ్ళిద్దరి మధ్య పడడం అనేది అయితే అస్సలకే లేదండి. ఇదైతే 100%.